నారా లోకేష్ బ్రాహ్మణుల కుమారుడు, నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కేవలం 8 ఏళ్ల ప్రాయంలోనే డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెడుతూ దేవాంశ్ ఒక కొత్త పాడ్కాస్ట్ను ప్రారంభించబోతున్నాడు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సహా కుటుంబ సభ్యులంతా సోషల్ మీడియాలో విషయాన్ని పోస్ట్ చేశారు. నారా లోకేష్ తన ట్వీట్లో ఇంట్లో జరిగిన ఒక సరదా సంఘటనను పంచుకున్నారు. ఇల్లంతా అకస్మాత్తుగా డైనోసార్తో నిండిపోయింది. ఎక్కడ చూసినా డైనోసార్ పుస్తకాలు, డైనోసార్ పెయింటింగ్లు, బొమ్మలే కనిపిస్తున్నాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దేవాంశు అసలు రహస్యాన్ని బయటపెట్టాడు అంటూ లోకేష్ రాసుకొచ్చారు. తన కుమారుడు డైనోసార్లపై ప్రత్యేకంగా డినో డిప్స్ అనే సరికొత్త పాడ్కాస్ట్ను తీసుకురాబోతున్నాడని ఆయన వెల్లడించారు. చిన్నారి దేవాంశ్ను చిన్నప్పటి నుంచి జంతు శాస్త్రము, ముఖ్యంగా కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల చరిత్ర, వాటి జీవన విధానంపై విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ డినో డిప్స్ పాడ్కాస్ట్ ద్వారా దేవాంశ్ తన ఒక హోస్టుగా మారి డైనోసార్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, వింతలు, వాటి రకాలు, చారిత్రక విశేషాలు తనదైన శైలిలో ప్రపంచానికి వివరించబోతున్నాడు. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుందని తెలుస్తుంది. ఈ క్రేజీ పాడ్కాస్ట్కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ వారం శుక్రవారం విడుదల కాబోతుంది. నారా కుటుంబం నుంచి 3వ తరం వారసుడైన దేవాంశు ఇలా ఒక వినూత్నమైన, మేధోపరమైన సృజనాత్మకత ప్రాజెక్టుతో ముందుకు రావడం నారా అభిమానుల్లో, నెటిజన్లో అమిత శక్తిని రేకెత్తిస్తుంది. చిన్న వయసులోనే దేవాంశు చూపిస్తున్న ఈ ప్రతిభకు, అన్వేషణకు, నైపుణ్యానికి సోషల్ మీడియా నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.